లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని అన్ని పార్టీలు ముమ్మరం చేశాయి. స్థానిక అభ్యర్థుల కన్నా ప్రధాని అభ్యర్థిపైనే ఎక్కువగా ప్రచారాస్త్రాలు సంధిస్తున్నారు. మనం ప్రస్తుతం చేవెళ్ళ లోక్సభ నియోజకవర్గంలో ఉన్నాం. ఈ చేవెళ్ళ లోక్సభ నియోజకవర్గ ప్రజలు ఎవరు ప్రధాని అయితే బాగుంటుందని కోరుకుంటున్నారు. ప్రధానిగా మోడీ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా? రాహుల్ గాంధీ ప్రధాని అయితే బెటర్ అనుకుంటున్నారా? కేసీఆరే ప్రధాని అయితే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నారా? ఈ స్థానికంగా ఉన్న ఈ ప్రజలు ఏమనుకుంటున్నారు? మనం ప్రస్తుతం ఈ చేవెళ్ళ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని మహేశ్వరం అనే నియోజకవర్గంలో ఉన్నాం. ఈ నియోజకవర్గంలో గతంలో కాంగ్రెస్ నుంచి సబితా ఇంద్రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆమె ప్రస్తుతం టీఆర్ఎస్లో చేరారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి? ఈ ప్రజలు ఈ లోక్సభ ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టబోతున్నారు చూద్దాం. ఇది మహేశ్వరం నియోజకవర్గం. మహేశ్వరం మండలంలో తుమ్మలూరు అని ఒక చిన్న విలేజ్. హైదరాబాద్కు చాలా దగ్గరగా ఈ విలేజ్ కానీ మహేశ్వరం నియోజకవర్గం అంతా కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఈ మహేశ్వరం నియోజకవర్గం సంబంధించిన యూత్ ఉన్నారు. వాళ్ళతో వాళ్ళ అభిప్రాయాలను షేర్ చేసుకుందాం. ఈ లోక్సభ ఎలక్షన్స్ వచ్చినాయి కదా, ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి అంతా దేశ ప్రధాని మీద నడుస్తున్నాయి. దేశానికి సంబంధించిన ఎలక్షన్స్. ఎవరు ప్రధాని అయితే బాగుంటుంది అనుకుంటున్నారు ఇక్కడ జనం? మోడీ అయితే బాగుంటుంది. ఎందుకు? మోడీ ప్రభుత్వం మంచిగానే ఉంది కదా, మంచిగా అన్ని విధాలుగా సహకరిస్తుంది. నీ అభిప్రాయం ఏంది? నా పేరు జగదీష్. నా పేరు నా అభిప్రాయం మాత్రం కేసీఆర్కి ఓటేస్తాను. ఎందుకు? కేసీఆర్ ఇక్కడ మాకు తెలంగాణలో చాలా మంచి పనులు చేస్తుండు. ఇక్కడ కేసీఆర్ ఉంటే మాకు రానున్న రోజుల్లో కేంద్రంతో కొట్లాడి చాలా పనులు తెచ్చి ఇక్కడ ఎవరెవరు అభ్యర్థున్నారు ఐడియా ఉందా? ఉంది. ఎవరెవరు రేపటి నుంచి? ఇప్పుడు బీజేపీ నుంచి ఏమో జనార్దన్ రెడ్డి ఉండు, ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి రంజిత్ రెడ్డి ఉండు, ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఏమో కొండేశ్వర రెడ్డి ఉండు. వ్యవసాయం అంతా పోయింది, రియల్ ఎస్టేట్ వచ్చింది కదా ఇక్కడ. మొత్తం వ్యవసాయం తగ్గింది. మొత్తం ఇక ప్రైవేట్ కంపెనీలలో చాలా మంది ఇప్పుడు 70% యువత మొత్తం ప్రైవేట్ కంపెనీలలో పనిచేస్తారు. ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ ఓటేసింది మీరందరూ. అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి, లోక్సభ ఎలక్షన్స్ వచ్చినాయి. దేశానికి సంబంధించిన ఎలక్షన్స్. ఎవరు ప్రధాని అయితే బాగుంటుంది అనుకుంటారు? రాహుల్ గాంధీ. ఎందుకు? రాహుల్ గాంధీ అయితే బాగుంటుంది. తెలంగాణ ఇచ్చింది మాకు సోనియామ్మ. తెలంగాణ ఇచ్చింది సోనియామ్మ కాబట్టి వాళ్ళకి ఏదో మనం ఇంత చేస్తే బాగుంటుంది. రాహుల్ గాంధీని గెలిపించుకోవాలి కాంగ్రెస్ పార్టీ. అంటే కేసీఆర్ ప్రధాని అయితే ఇంకా ఈ రాష్ట్రం మనిషి, తెలంగాణ మనిషి ప్రధాని అయితే ఇంకా తెలంగాణకు మంచి జరుగుతుంది కాబట్టి 16 ఎంపీ సీట్లు గెలవాలంటారు కదా టీఆర్ఎస్ వాళ్ళు. కారు గెలిచినంత మాత్రం సీఎం ప్రధాని అయితే కాలేదు. ఏమేమి పార్టీలు ఉన్నాయి ఇక్కడ? కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ. 3 పార్టీలు ఉన్నాయి. ఏది స్ట్రాంగ్ ఉంది? 3 ఇటుకలే ఉంటాయి. టీఆర్ఎస్ కొద్దిగా స్ట్రాంగ్ ఉంటాయి. ఇక్కడైతే లోకల్ కదా, లోకల్ అయితే కేసీఆర్ అని చేసిన పనులు ఉన్నాయి కాబట్టి అవి చూసుకొని వేస్తారు. అంతే. నేషనల్ అయితే రాహుల్ గాంధీకి ఓడాలనుకుంటున్నాం. ఈ నేషనల్ ఎలక్షనే కదా, అదే చెప్తున్నాం కదా. అవుతారు అనుకుంటున్నారా? రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు అనుకుంటున్నారా? అనుకుంటున్నాం. అంటే రోజు ఎట్లా మీరు పేపర్లో టీవీలు చూస్తుంటారా? నువ్వు ఉద్యోగం చేసినా పేపర్ టీవీ చూస్తుంటావు కదా, ఏమనిపిస్తుంది? రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా, మహేశ్వరంలో కాదు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడు అనిపిస్తుందా? చేవెళ్ళ లోక్సభలో 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి కదా, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ. ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఒక తాండూరులో తప్ప మిగతా మొత్తం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కదా ఉన్నది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు టీఆర్ఎస్ కు ఫేవర్ ఉండదా? అంటే ఇక్కడ కూడా కాంగ్రెస్ ఉంది. కాంగ్రెస్ లేదా ఎట్లా అంటున్నావు? ఇప్పుడు మహేశ్వరంలో కాంగ్రెస్ ఉంది కదా, మన ఎల్బీనగర్లో కాంగ్రెస్ ఉంది కాబట్టి అంటే గెలిచినంత మాత్రం వీళ్ళు పోయినంత మాత్రం పబ్లిక్ అయితే ఓరు కదా, ఆలోచిస్తారు ఎవరు కానీ. పేరు మీ పేరు? బాలరాజ్ యాదవ్. బాలరాజ్ యాదవ్. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ చూసినాం మనం. అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు కేసీఆర్ ఏం చేసిండ్రు, కేసీఆర్ పథకాలు ఏంది, ఇక్కడ ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది ఆలోచన ఉన్నది. లోక్సభకు వచ్చేసరికి ప్రధానమంత్రి ఎవరు? ప్రధానమంత్రి ఎవరైతే దేశానికి బాగుంటుంది, స్థానికంగా కాదు. స్థానికంగా ఎమ్మెల్యే ఉంటారు. అయితే ప్రధానమంత్రి మోడీ ఇవ్వాలండి. ఎందుకంటే దేశం ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ప్రపంచ దేశాలలో ఇప్పుడు భారతదేశం ఏందనేది ప్రపంచ దేశాలకు తెలిసి వచ్చింది ఇప్పుడు. కాబట్టి మనం ఫస్ట్ దేశం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే విలేజ్ నుంచే దేశం బాగుంటుంది. కాబట్టి నా ఉద్దేశపూర్వకంగా అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తే బాగుంటుందని ఆలోచన. మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో బీజేపీ ఉందా? లేదే అంజయ్ శ్రీరామ్ యాదవ్ గారికి 37,000 ఓట్లు వచ్చినాయండి. అసలు ఓటు బ్యాంకే లేదన్నారు. 39,000 ఓట్లు వచ్చినాయి. మరి దానికి రేపు రాబోయే తరానికి బీజేపీ పుంజుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎట్లా ఏం చూస్తారు ఇక్కడ? అభ్యర్థిని చూస్తారా, లేకపోతే మోడీ ప్రధాన అభ్యర్థులను చూడాలన్నా, ఇక స్థానికంగా నిలబడే అభ్యర్థులను చూడాలన్నా? ఇక్కడ మనకు అభ్యర్థులు ఫస్ట్ అభ్యర్థిని చూడాలి. మనకు పనిచేసేటోళ్ళు కావాలి.
ఫార్మసిటీ అని తెచ్చి పెట్టిండు ఇప్పుడు 14,000 15,000 ఎకరాలకు కాలుష్యం అయిపోతామని అదే ఆలోచన ఇప్పుడు జనాలకు. ఇప్పుడు పంటలు పండయా అసలు స్థానికంగా ఇక్కడ ఉండాలనా వెళ్ళిపోవాలనా? కొద్దిగా ఆమె చాలా రోజులు అంది ఇక్కడ హోమ్ మినిస్టర్ చేసింది కాబట్టి ఇంతకుముందు రాజశేఖర ప్రభుత్వంలో. సరే మళ్ళా ఎక్కువ నష్టం చేయకుండా కానీ సరే టీఆర్ఎస్కు అది కాబట్టి టీఆర్ఎస్ ఇక్కడ ఏం పనులు చేయాలి కాబట్టి కాంగ్రెస్ వచ్చింది అంతే. ఇప్పుడు అదే చెరువులు నింపితే టీఆర్ఎస్ రావచ్చు. చెరువులు ఇట్లా ఫస్ట్ మెయిన్ అండి రైతు సుభిక్షంగా ఉంటే ఏ పార్టీ అని ఏముండదు. రైతులు ఫస్ట్ మంచిగా ఉండాలి. ఇప్పుడు రైతు బంధు పథకం మనం ఇంకా పడినే వాళ్ళే జనాలకు సగం మన ఫస్ట్ విడత వచ్చినాయి, సెకండ్ విడతలు అసలు ఇప్పటికి రాలేదు జనాలకు. అదే ఇప్పుడు మోడీ చూడండి, ఇప్పుడు ఆయన అనకనే చెప్పకముందే 2,000 వేసేసిండు ఆల్రెడీ. వచ్చింది నీకు వచ్చినాయి? వచ్చింది. ఎన్ని ఎకరాలు ఉంది పొలం? మాకు 3 ఎకరాలు. మళ్ళీ ఇదేంది పాస్బుక్ పంచాయతీలు ఇంకా అవి అయితేనే ఉన్నాయి ఇంకా లోళ్ళు. ఇప్పుడు అందులో రెవెన్యూలు కూడా చాలా దండుకుడు. మెయిన్ అయితే ఇప్పుడు రెవెన్యూల అదే ఎక్కువ ఉంది. ఇప్పుడు చేవెళ్ళ లోక్సభ నియోజకవర్గంలో ఎవరు గెలిచే అవకాశం ఉండదు అనుకుంటున్నాను? ఇంచుమించు 3 పోటాపోటీ ఉంటారండి. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. ఎవరినేమో అది అనేది లేదు. ఎందుకంటే రాజకీయంగా ఎవరు ఏ టైంలో ఎవరు ముందుకు వచ్చేది తెలియదు. శంకర్ యాదవ్, ఎంతమంది పొలం మీకు? 3 ఎకరాలు. ఏం చేస్తారు ఇప్పుడు వ్యవసాయం? ప్రస్తుతం అయితే వాటర్ ఎండిపోయింది, బోర్ వర్షాకాలం లేక. ఇక 4-5 బళ్ళు ఉన్నాయి, ఇక దాంట్లో గడ్డి అది చూసుకుంటున్నాం అంతే. ఇక వరి ఏం లేదు ప్రస్తుతం అయితే. ఇప్పుడు ఎట్లా ఉంటుంది లోక్సభ ఎలక్షన్స్ మహేశ్వరం కాన్స్టిట్యున్సీలా మీ ఊర్లో? ఏమంటున్నారు జనం? ఇక్కడ మా దగ్గర జనం అంటే మేడం గెలిచి టీఆర్ఎస్లో పోవడం కొంచెం ప్రభావం చూపిస్తుంది. లేకపోతే కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ గట్టి పట్టే ఉంది. ఇది లోక్సభ ఎలక్షన్స్ అంటే దేశము ప్రధాని ఆ లెవెల్ మనకు ఆల్రెడీ అయిపోయినాయి. అసెంబ్లీ ఎలక్షన్ పైది ఏం ఉండవు. ఆయన తీసుకొని మళ్ళీ ఢిల్లీ అనుకోని చెప్పుకోవాలి, అనుకోని ముప్పులు తీసుకోవాల్సింది ఆయన 100%. ఆయన ప్రధాని అయితే అంటుంది కదా. ఏడైతారు సార్ ఆయన? ఏడంగైతే ఆయన 16 సీట్లు తీసుకో, ఏడంగైతే ఆయన ప్రధానమంత్రి చెప్తున్నారు కదా టీఆర్ఎస్ చెప్తుండాలి. ఓట్లు వేపించుకోవడానికి అంతవరకే తప్పితే ఆయనతో ఏడంగైతే 16 సీట్లు తీసుకొని వేరే పార్టీ వాళ్ళే రావాలి. అక్కడ జేడీఎస్ వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఒక్కొక్క అఖిలేష్ యాదవ్ వాళ్ళకి 30-40 సీట్లు వస్తాయి. అక్కడ వాళ్ళు వదిలిపెట్టుకుంటారా? తెలంగాణ విషయానికి వస్తే ఈ రాష్ట్రం వరకు మంచి పనులు చేస్తుండు, ఆయనతోటి అవుతుంది, అది మాత్రం వాస్తవం. ఢిల్లీ వరకు వెళ్తే ఆయనతో ఏం కాదు, వేస్ట్ అది. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు బీజేపీకి వేయడం ఉత్తమం, లేదంటే కాంగ్రెస్కి వేయడం ఉత్తమం ఓటు. ఆగిరెడ్డి ఇప్పుడు ఏముంది గాలి? మోడీ గాలి ఉందా, రాహుల్ గాంధీ గాలి ఉందా, లేకపోతే నిజంగా కేసీఆర్ చెప్తున్నట్లు ఆయన గాలి ఉందా? చెప్తున్నారు మోడీ గాలి ఉన్నది, రాహుల్ గాంధీ ఉన్నది, ఇవన్నీ చెప్తున్నారు. పిల్లాడు చెప్తున్నారు. ఏం చూసి వేయాలి ఓటు? ఈ లోకల్లో అభ్యర్థిని చూసి ఓటేయాలా, ప్రధాని చూసి ఓటేయాలంటావా? ప్రధాని చూసి ఎవడేస్తలేడు, మనిషిని చూసి ఎవడేస్తలేడు. డబ్బు ఎవడిస్తే అంకేసిండు. మరి ఏం చేస్తాం? మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ అట్లా అయిందే. మంచి వ్యక్తిని చూస్తలేడు, 4 పనులు చేపించుండోడని. ఇక వీడు న్యాయస్తుడు మంచివాడు అని అంటలేరు. డబ్బు ఎవడిస్తే వానికి వేసిండ్రు. ఈ ఎమ్మెల్యే ఎవరు తెలియదు అన్న నీకు? మరి ఎట్లా నువ్వు ఎవరికో ఓటేస్తావు? డబ్బులు ఇస్తా తీసుకుని ఓటేస్తావా? మరి మొన్నది గట్టిని ఇచ్చిండ్రు, వేసినాం అంతే. ఎంత తీసుకున్నావు? 10, 5 ఇచ్చిండ్రు. ప్రజల నోట్లలో నానండి వచ్చిన కొత్తగా 8 మంది వచ్చిన అభ్యర్థులు ప్రజల నోట్లో మీ పేరు తెలియాలని చెప్పిండు. అంటే అది అతను ఇచ్చిన సూచన ఏంది? ఫస్ట్ మీరంటే ఎవరో తెలియాలి ఫస్ట్. కాకపోతే ఇక్కడ రంజిత్ రెడ్డి కూడా కొంచెం ప్రజలకు మాత్రం తెలియదు. రంజిత్ రెడ్డి పేరు కూడా అంత అంటే ఇప్పుడు రంజిత్ రెడ్డి తెలియాల్సిన అవసరం లేదు. కేసీఆర్ పథకాలు ఉన్నాయి, కేసీఆర్ ఉన్నాయి. కేసీఆర్ చూసి ఏమంటున్నారు? ఓటేసేది కేసీఆర్కి, అభ్యర్థి కాదని చెప్తున్నారు. అట్లా పడవా? కేసీఆర్ చూసి ఓటేసాం సార్. కేసీఆర్ చూసి ఓటేస్తే ఎక్కడ మాట్లాడతారు? మా తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడతారు. సీఎం కాబట్టి అతను మాట్లాడతారు. ఢిల్లీలో పోయి ఏం మాట్లాడతారు సార్? అభ్యర్థి పోయి ఏం మాట్లాడతారు? మోడీ ప్రధానమంత్రి మోడీ కావాలి దేశానికి. అయితే కొద్దిమంది ఈ గ్రామస్తులు కూడా చాలా మంది ఇక్కడ కూర్చున్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చినాయి కదా, మళ్ళా దేశానికి నువ్వు ఎక్స్పీరియన్స్ పర్సన్, నువ్వు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది నీకు. దేశానికి ఎవరు ప్రధాని అయితే బాగుంటుంది? ఒక మాటలు చెప్పు. ఇప్పుడు వాళ్ళ వంశం పరం నుంచి వస్తుంది, రాహుల్ వాళ్ళ కారణానికి అద్భుతం అవుతాడు. రాహుల్ గాంధీ అయితే బాగుంటుంది. ఇప్పుడు ఒక ఆయన మోడీ, ఒక ఆయన రాహుల్ గాంధీ, ఇప్పుడు కేసీఆర్ మన దగ్గర. రైతుకు ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళకు ఓట్లు వేస్తారు, గెలిపిస్తారు. గంతే. మనం ప్రస్తుతం చేవెళ్ళ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నాం. చేవెళ్ళ లోక్సభ నియోజకవర్గంలో ఇదే హెడ్ కాన్స్టిట్యున్సీగా మనం చెప్పొచ్చు. చేవెళ్ళ లోక్సభకు కూడా ఇదే హెడ్ క్వార్టర్స్గా కూడా మనం చెప్పొచ్చు. ఈ చేవెళ్ళకు సంబంధించిన వాళ్ళు, ఈ చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళతో కూడా మనం ఒకసారి మాట్లాడదాం. లోక్సభ ఎలక్షన్స్ వచ్చినాయి, ఏ విధంగా స్పందిస్తారు వాళ్ళు, వాళ్ళ అభిప్రాయాలు ఏంది, వాళ్ళు షేర్ చేసుకుందాం. మనం ఎట్లా ఉండొచ్చు? లోక్సభ ఎలక్షన్స్ వస్తున్నాయి, ప్రధాని ఎవరు ఉండొచ్చు? మోడీ అయితే బాగుంటుంది అనుకుంటున్నారా? రాహుల్ గాంధీ, ఇప్పుడు కేసీఆర్ కూడా పోటీలో ఉన్నారు, ప్రధానమంత్రి అవుతాను అంటున్నారు కదా. ఎవరైతే బాగుంటుంది? మాకంటే మోడీ వస్తే బాగుంది అనిపిస్తుంది. మోడీ వస్తే బాగుంటుందా? ఎందుకు? చూశారు కదా మొన్న ఉగ్రవాదం నుంచి ఎట్లా చేస్తున్నారు. బిలో 25-30 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ మోడీ పేరు చెప్తున్నారు. ఎందుకు అంటే ఓన్లీ ఉగ్రవాదుల దాడిని తిప్పికొట్టిన ఇంకా ఆయన పని
ఆయన పని బట్టి రాహుల్ గాంధీ వస్తే బాగుంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఏం పెద్దగా చేసేది ఏం లేదు. అంతా ఉన్నోళ్ళకు లేని వాళ్ళ దగ్గర డబ్బు తీసి ఉన్నోళ్ళకి కట్టగడతారంట. వేస్ట్ బీజేపీ. ఇప్పుడు కేసీఆర్ కూడా ప్రధాని రేసులో ఉన్నా అని చెప్తున్నారు. 16 ఎంపీసీలు గెలిపిస్తే ప్రధాని అవుతామని చెప్తున్నారు కదా. తెలంగాణలో ఎంపీ అయితే ఇంకా బెటర్ ఏమో, ప్రధాని అయితే కాదు. అది ఇది నుంచి కాదు, ప్రధానమంత్రి ఎట్లా అవుతాడు? ఊకేనే అన్నంత మాత్రంలో ప్రధానమంత్రి అవుతాడా? మిత్రపక్షం ఉండాలి, ఎవరన్నా ఉండాలి. మొత్తం వాళ్ళు అయితే కూడా ఏం చేయలేడు ఆయన. ప్రతిపక్షం ఉండాలంటారా? ఉంటారు మళ్ళీ, ఉంటేనే కదా ఆయన. అందరు ఆయన చుట్టే ఉంటానంటే సపోర్ట్ దాకా బొంత కప్పుకొని కూర్చుంటాడు ఇక ఆయన. ఇప్పుడు కాంగ్రెస్ అంతా ఖాళీ అవుతుంది కదా బ్రదర్. కాంగ్రెస్ అంతా అవుతుంది కానీ మళ్ళీ దాన్ని ఇంప్రూవ్ అవుతుంది. మళ్ళీ అది కాంగ్రెస్ ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పి అనుకుంటున్నాం. ఉందా ఇక్కడ మీ కాన్స్టిట్యున్సీలో? ఉందా? మాకు ఆల్రెడీ ఉంది. పోటీ బాగా పోటీ ఏ పార్టీల మధ్య ఉంది? మొత్తం టీఆర్ఎస్ ఒకటి, కాంగ్రెస్. టీఆర్ఎస్ టఫ్. టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ టఫ్ అంటే టఫ్. ఇక 2020 మ్యాచ్ ఫైనల్ కప్పు కొట్టినట్టే. ఇక ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ వచ్చినాయి కదా, దేశానికి చెందిన ఎలక్షన్. ఈ అసెంబ్లీ అంటే మన ఎమ్మెల్యే, మన సీఎం ఉంటారు, దేశం ప్రధాని. ఇప్పుడు ఎవరి ప్రధాని అయితే బాగుంటుంది? ఇప్పుడు మోడీ, రాహుల్ గాంధీ, కేసీఆర్, నేను కూడా ఉన్న ప్రధాని రేసులో ప్రధాని కావచ్చు అంటున్నారు. 6 మంది ఎంపీలు చేస్తే 6 మంది ఎంపీలతో ప్రధానమంత్రి అవుతారా? ఛాన్స్ లేదా అట్లా? అవుతుందా అంటే ఇప్పుడు తెలంగాణ ఎలక్షన్లో అలాగా, ఈ దేశం ఎలక్షన్స్ దానికి దీనికి తేడా ఉండదు. 2 ఎంపీ సీట్లు ఉన్నప్పుడు తెలంగాణ తెచ్చిండు కదా, అది చెప్తున్నారు కదా టీఆర్ఎస్ వాళ్ళు. తెలంగాణలో వేరు, తెలంగాణ వేరు, ఇప్పుడు ప్రధానమంత్రి వేరు. తెలంగాణకు తెలంగాణ ఉద్యమానికి దీనికి సంబంధం అంటే నీ విజన్ ఏంది? ఎవరు వస్తే డెవలప్ అయితే దేశంలో అభివృద్ధి పనులు జరుగుతాయి? విజన్ ఏందన్న, మాయావతి వస్తే బాగుంటుందని నా ఉద్దేశం. కానీ ఇప్పుడు వచ్చే పొజిషన్ లేదు కదా. మన కేసీఆర్ అయితేనే బాగుంటుంది కదా. సెంట్రల్లో మన ప్రభుత్వం ఉండాలి. బీజేపీ ఉంది, ఆల్రెడీ కాంగ్రెస్ ఉంది. మన క్యాండిడేట్ కూడా సెంట్రల్లో ఉంటే బాగుంటుంది కదా. కేసీఆర్ గారు అయితేనే బాగుంటుంది. 16 ఎంపీ సీట్లు గెలిస్తే ప్రధాని కావచ్చు అంటున్నారు. అవకాశం ఉందనుకుంటున్నారు అట్లా? గెలవాలి 100% టీఆర్ఎస్ ఎంపీలు రావాలి. ఇప్పుడు కాంగ్రెస్ కరువు అయిపోయింది, మళ్ళీ ఇది టీడీపీ అసలే లేకుండా అయిపోయింది. ఇది చేవెళ్ళ టౌన్లో అయితే మిక్స్డ్ అభిప్రాయం. చేవెళ్ళ టౌన్లో ఉన్నాం కాబట్టి బీజేపీ అర్బన్ బేస్డ్ పార్టీగా మారిందని మనకు అనిపిస్తుంది. ఎందుకంటే రూరల్ ఏరియాలో బీజేపీ పెద్దగా స్పందన లేదు, కానీ ఈ టౌన్లోకి వచ్చినప్పుడు మాత్రం బీజేపీ పేరు కూడా చెప్తున్నారు చాలామంది. ఇంకా మోడీ విషయంలో అయితే చాలా క్లారిటీగా చెప్తున్నారు. దేశంలో మోడీ ప్రధాని అయితేనే బెటర్ అని చెప్తున్నారు. ఇంకా టౌన్లోకి వెళ్దాం, టౌన్లో ఇంకా కొంతమంది మాట్లాడదాం. మనం ప్రస్తుతం చేవెళ్ళ టౌన్లో వ్యవసాయ మార్కెట్ కమిటీ దగ్గర ఉన్నాం. చాలామంది రైతులు ఉన్నారు. ఇప్పుడు నేను ఒకటి అడగడానికి వచ్చిన, వీరికి రాజకీయం అంతా కూడా రైతుల మీద నడుస్తుంది కూడా. ఎవరు ప్రధాని అయితే బాగుంటుంది దేశంలో? మోడీ, రాహుల్ గాంధీ. ఇప్పుడు కేసీఆర్ కూడా నేను ప్రధాని రేసులో ఉన్నా అని చెప్తున్నారు. ప్రధాని అయితే 16 గెలిపిస్తే అంటున్నారు. తెలంగాణ నడుస్తుంది, ఇప్పుడైతే మేము కాంగ్రెస్ నుంచి రైతులకు సాయం చెప్తున్నాడు. రైతు బంధు అన్నాడు, సక్రమంగా లేదు. 50% కూడా రాలేదు రైతు బంధు. రుణమాఫీ అన్నాడు, దాని మాటనే లేదు. ఎమ్మెల్యే ఎలక్షన్ లో చెప్పిన ఒక్క వాగ్దానం కూడా లేదు. మొన్ననే వచ్చింది, 2 నెలలు అయింది కదా, 4 నెలలు అవుతుంది. దేశంలో ఏం రావాలి? దేశంలో బీజేపీ రావాలనుకుంటున్నాను నేనైతే. అంటే మీరు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు? పార్టీకి సంబంధించింది కాదు. సేటు ఏం చూసి ఓటేస్తారు? అభ్యర్థినా, పార్టీనా, ప్రధానమంత్రి అభ్యర్థినా? వ్యక్తి పరంగా వెళ్తున్నామండి, వ్యక్తిగా, పార్టీతో సంబంధాలు లేవు. ఇప్పుడు టీఆర్ఎస్ చూసి ఓటేయాలనా, లేకపోతే అభ్యర్థులు మనసులో మట్టి ఓటేయాలనా? క్యాండిడేట్ ని బట్టేయాలి. క్యాండిడేట్ చేస్తాడా చేయడా చూసి వేయాలి. ఎట్లా వస్తారు ఇప్పుడు క్యాండిడేట్? ఇప్పుడు కొత్త ఆయన, టీఆర్ఎస్ నుంచి కొత్త ఆయన నిలబడ్డాడు. ఇప్పుడు లాస్ట్ 5 years అప్పుడు ఆయన కొత్త ఆయన విశ్వేశ్వర రెడ్డి, ఆయనకు ఛాన్స్ ఇచ్చిన, కొత్త ఆయన కూడా ఇవ్వాలి. ఇప్పుడు ఇచ్చి చూడాలి. ఓకే, కేసీఆర్ ప్రధానమంత్రి రేసులో ఉన్నామని చెప్తున్నారు. మీకు అట్లా అనిపిస్తుందా? ప్రధానమంత్రి కావచ్చు, అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? 50-50 ఛాన్సెస్. అంటే దేశంలో ప్రధాని ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు మీరు? 3-4 రకాల పేర్లు వినిపిస్తున్నాయి. మోడీ కావాలంటున్నారు, రాహుల్ గాంధీ కావాలంటున్నారు, కేసీఆర్ కూడా అయితే బాగుంటుంది, కేసీఆర్ కూడా 16 మంది ఎంపీలను గెలిస్తే పీఎం అవుతారు అంటున్నారు కదా. మీ ఒపీనియన్ ఏంది? నా ఒపీనియన్ కేసీఆర్ కావాలి ప్రధాని. మోడీ అయితే, రాహుల్ అయితే వద్దు, ఇద్దరు వద్దు. ఎందుకంటే వాళ్ళు చేసింది ఏం లేదు దేశానికి. మనం ప్రస్తుతం వికారాబాద్ నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ వికారాబాద్ టౌన్లో ఉన్నాం. వికారాబాద్లో కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేతలు ఉన్నా ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం టీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచారు. ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో
ఈ వికారాబాద్ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు, చేవెళ్ళ లోక్సభ అభ్యర్థిగా ఎవరు గెలవబోతున్నారు, వారి మాటల్లోనే మాట్లాడదాం. ఏం పేరే? దేవదాస్. ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ వచ్చాయి కదా, దేశానికి సంబంధించిన ఎలక్షన్స్, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? అధికార పార్టీ గెలుస్తారు. అధికార పార్టీ. ప్రధాని ఎవరు కావాలనుకుంటున్నారు? దాన్ని కాంగ్రెస్ కావాలి. ఇక్కడ మాత్రం టీఆర్ఎస్ గెలుస్తుంది, అక్కడ కాంగ్రెస్ గెలుస్తుంది అనుకుంటున్నారా? ఎందుకు? మోడీ పరిపాలన బాగాలేదా? ఇన్ని రోజులు మోడీ పరిపాలించింది కదా 5 ఏళ్ళు. ఎందుకంటే కొంచెం ఈ ముస్లిం విషయంలో కొట్టాలి దేశం కొంచెం అట్లా కాకుండా శాంతి భద్రత కావాలని కోరుతున్నారు. క్రిస్టియన్లను కొడుతున్నారు, వీళ్ళు మాంసం తింటానికి దుర్గలను కొడుతున్నారు. ఇవన్నీ తప్పు కదా. కొంతమంది యూత్ ఉన్నారు, యూత్తో మనం మాట్లాడదాం. హలో బ్రదర్, చెప్పండి. ఎవరు ప్రధాని అయితే బాగుంటుంది అనుకుంటారు? బెస్ట్ ఆప్షన్ ఫర్ ద నేషన్ ఇస్ నరేంద్ర మోదీ ఇట్ సెల్ఫ్. నరేంద్ర మోదీ ఉంటేనే మన పర్ఫెక్ట్గా మన నేషన్ని డ్రైవ్ చేయగలుగుతారు. ఆయన తప్ప ఇంకెవరు డ్రైవ్ చేయలేరు. 16 ఎంపీ సీట్లు గెలిస్తే కేసీఆర్ ప్రధాని అయితే కూడా బెటర్ ఏమో కదా తెలంగాణకు. ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణలో బెస్ట్ ఆప్షన్. కేసీఆర్ ఈజ్ గుడ్ ఫర్ నేషన్, నాట్ నేషన్, ఫర్ స్టేట్. మోదీ ఈజ్ గుడ్ ఫర్ ద నేషన్. చెప్తున్నారు కదా, టీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు కదా, 16 మంది గెలిస్తే మనం ఎంపీ కావచ్చు, చక్రం తిప్పొచ్చు. 16 మంది గెలిచినంత మాత్రం పెద్ద రాష్ట్రాలు అయితే ఊరుకోరు కదా. బీహార్, మధ్యప్రదేశ్ వీళ్ళైతే ఊరుకోరు కదా. ఉత్తరప్రదేశ్ వాళ్ళంతా వాళ్ళ దగ్గర కూడా చాలా ఎంపీలు ఉన్నారు. వాళ్ళు అక్కడ అంతమంది ఇంకెక్కువ రావచ్చు. అక్కడ ఇక్కడ చేవెళ్ళ ఎవరు గెలిస్తే, చేవెళ్ళ ఎంపీగా ఎవరు గెలిస్తే మీకు కేంద్రం నుంచి ఎక్కువ ఫండ్స్ రావడం కానీ సెంట్రల్ నుంచి ఏమైనా అభివృద్ధి జరగాలని కూడా జరిగేది, ఎవరు ఎంపీ అయితే బాగుంటుంది? బీజేపీ నుంచి గట్టి అభ్యర్థి లేడు సార్ చేవెళ్ళలో. లాస్ట్ టైం టీఆర్ఎస్ నుంచి విశ్వేశ్వరరెడ్డి ఉన్నాడు, ఆయన కొంతవరకు చేసాడు. ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి ఇంకో రంజిత్ రెడ్డి వచ్చాడు, ఆయన నాన్ లోకల్ పర్సన్, ఇక్కడ పర్సన్ కాదు, ఎవరికి కూడా తెలియదు అతను. యూత్లో కానీ బిలో 50 బిలో ఉన్న ఏజ్ పర్సన్స్ మొత్తం కూడా బీజేపీని గెలిపిద్దాం, బీజేపీకి ఇద్దాం అనేది అయితే ఉంది సార్ పబ్లిక్ టాక్. ఇక పెద్ద మనుషులు ఒకటి పార్టీకి టీఆర్ఎస్కి వేయాలి, పెన్షన్ వస్తుంది కదా టీఆర్ఎస్ అనేది, అదొకటి నాటకపోయినది. ప్రస్తుతం తాండూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నాం. అసెంబ్లీ నియోజకవర్గంలో తాండూరు రైల్వే స్టేషన్ ముందు ఉన్న హోటల్ దగ్గర ఉన్నారు. మధ్యాహ్నం టైంలో చాలా బిజీగా ఉంది ఇక్కడ హోటల్. మొత్తం చేవెళ్ళ లోక్సభ పరిధిలో 5 అసెంబ్లీ స్థానాలు ఉంటే 4 టీఆర్ఎస్ గెలిచింది అసెంబ్లీ ఎన్నికల్లో, 1 మాత్రమే కాంగ్రెస్ గెలిచింది, అదే తాండూరు. మిగతా నియోజకవర్గాలకు డిఫరెంట్గా ఇక్కడ ఫలితం వచ్చింది. సాబ్ నమస్తే. ఇప్పుడు అందరు కూడా ప్రధాని అభ్యర్థిని ఫోకస్ చేస్తున్నారు. మోడీ ప్రధాని అవుతారని, రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని, కేసీఆర్ కూడా ప్రధాని రేస్లో ఉన్నట్టు చెప్తున్నారు. ఎట్లా ఉండొచ్చు నేషనల్ లెవెల్లో ఎవరు ప్రధాని అయితే బాగుంటుంది అనుకుంటారు మీరు? సెక్యులర్ మైండ్ ఎవరు ఉన్నారో వాళ్ళు అయితే బాగుంటుందని మా ఉద్దేశం. అభ్యర్థి అంటే టీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నారు, కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారు, బీజేపీకి అభ్యర్థి ఉన్నారు. ఇప్పుడు ఎందుకంటే ముందుగాల టీఆర్ఎస్ఏ ఉండే మనకు పనులు కాలేవు ఇక్కడ తాండూరులో, వేరే తోలా అయినా కానీ ఇక్కడ అయితే కాలేదు. ఇక్కడ మంత్రిగా ఎప్పుడో డెవలప్ అయ్యేది, ఇంతవరకు కాలేదు. మంత్రిగా పనిచేసింది కదా ఇక్కడ, ఎమ్మెల్యే గెలిపించారు. అదే గెలిచినారు, అంతా మీ ముందరే ఉంది కదా సార్. ఉన్న ప్రధానమంత్రి అయితే నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ 2 ఎలక్షన్లు ఉన్నాయి. ఇది నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ 100% ప్రధానమంత్రి అవుతుందని మనకు కన్ఫామ్ ఉన్నది. ఎందుకంటే మన మోదీ సార్ ఏమేం మాటలు చెప్పినారో మొత్తం అబద్ధం మాటలు చెప్పినారు, ఒక్కటి కూడా కాలేదు దాంట్లో. ఏమేమో చెప్తున్నారు, ఖాళీ మాటల మనిషి ఉన్నాడు, పని మనిషి కాదు. మన కేసీఆర్ గురించి వస్తే ఆయన కూడా మాట మనిషినే ఉన్నాడు, కానీ పని మనిషి కాదు. ఎవరైనా నమ్ముతారా? ఒక 16 ఎంపీలు కలిసి నేను ప్రధాని అవుతానని ఆయన చెప్తున్నారు కదా, మీరు నమ్ముతారా అని అడుగుతున్నా. మీరు నమ్ముతారా? నమ్మొచ్చా? మీరు చెప్పండి. అట్లా అవుతుందా? 544లో 16 ఉంటే మన వాళ్ళు ప్రధాని అవుతారా? అవుతారా? మీకు అట్లా అనిపిస్తుందా? బీజేపీతో ఉన్నారు అనిపిస్తుంది. 100% వాళ్ళు బీజేపీ గురించి చేస్తున్నారు, దానికి ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు మద్దతు చేస్తారు చేయరు అది మాకైతే తెలియదు, కానీ అందరు ప్రజలు ఒకటే మాట అంటున్నారు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మార్చాలి అన్నట్లా ఉన్నది. రాహుల్ గాంధీ వర్సెస్ మోదీ ఎలక్షన్ ఇది. టీఆర్ఎస్ ఓన్లీ చెంచా, చాయ్ చెంచా అన్నట్లా ఉన్నారు. చిచ్చా आप क्या बोलते? बड़े बड़े जो प्याज में जान दो, पब्लिक इधर आ रही है, कांग्रेस को आ रही है, राहुल गांधी को लाना एक बात बोलते हैं. अच्छा, ఇది లోక్సభ చేవెళ్ళ లోక్సభ నియోజకవర్గ ప్రజల అభిప్రాయం. మెయిన్గా 35-40 సంవత్సరాల లోపు ఏజ్ వాళ్ళంతా కూడా మోడీ దేశంలో మోడీ ప్రధాని అయితే బాగుంటుందని చెప్తున్నారు. ఇంకా మోడీ ఎందుకు ప్రధాని కావాలనే దానికి కూడా చాలా రకాల అభిప్రాయాలు వస్తూ ఉన్నాయి. పాకిస్తాన్ మీద జరిగిన సర్జికల్ స్ట్రైక్ కానీ, పాకిస్తాన్ ఇండియా వైపు రాకుండా చేస్తున్న
కట్టడి, ఆ యుద్ధాలు ఇలాంటివన్నీ కూడా మోడీకి పాజిటివ్గా చెప్తున్నారు. కానీ ఆ ఏజ్ 40 years దాటిన వాళ్ళతో మాట్లాడితే వాళ్ళందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్ వైపు ఉన్నారు. రాహుల్ గాంధీ రావాలి, గాంధీ ఫ్యామిలీ నేషనల్లో ఉంటేనే దేశం అంతా కూడా బాగుంటుంది, మోడీ ఉన్నప్పుడు గొడవలు జరుగుతాయి, రాహుల్ గాంధీ వస్తే గొడవలు జరగవు, కాబట్టి రాహుల్ గాంధీ వస్తే బెటర్ అన్న అభిప్రాయం చెప్తున్నారు. ఇంకా కేసీఆర్ 16 ఎంపీలు కలిస్తే ప్రధాని కావచ్చు అన్న అభిప్రాయం పైన మాత్రం చాలామంది 70 to 80% ప్రజలు డిఫరెంట్ ఒపీనియన్ చెప్తున్నారు. కేసీఆర్ రాష్ట్రం వరకు ఓకే, తెలంగాణలో ముఖ్యమంత్రి ఇప్పుడు కాదు ఇంకోసారి కూడా కావచ్చు, కానీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం లేదు. ప్రధానమంత్రి కావాలంటే 16 మంది ఎంపీలతో సాధ్యం కాదన్న అభిప్రాయం చెప్తున్నారు. ఇంకా ముందు ముందు రాహుల్ గాంధీ పర్యటన ఉన్నాయి రాష్ట్రంలో, కేసీఆర్ పర్యటన కూడా ఉన్నాయి, కాబట్టి వాటి తర్వాత ఒపీనియన్ మారే అవకాశం కూడా ఉంది. మొత్తంగా అయితే ఇది చేవెళ్ళ లోక్సభ ప్రజల అభిప్రాయం. కెమెరామెన్ రాజుతో శివారెడ్డి, V6 న్యూస్, చేవెళ్ళ నుంచి.